లాస్ట్ వీడియోలో మనం మాడ్యూల్స్ గురించి రిక్వైర్ అయిన ఫంక్షన్ల గురించి నేర్చుకున్నాం కదా. రిక్వైర్ అయిన ఫంక్షన్ గురించి నేర్చుకుని ఏ అనే ఫైల్‌లో ఉన్న డేటాని బి అనే ఫైల్‌లో యాక్సెస్ చేసుకోవడం గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్‌గా డీస్ట్రక్చరింగ్ అనే మెథడ్ గురించి మనం నేర్చుకుందాం. డీస్ట్రక్చరింగ్ మెథడ్ అంటే ఏంటంటే, ఇక్కడ మన ఆబ్జెక్ట్స్ అని ప్రింట్ చేసి ఆబ్జెక్ట్స్ అని ఈ రిక్వైర్ అనే ఫంక్షన్‌ని ఆబ్జెక్ట్స్ అనే దాంట్లో ఒక వేరియబుల్ ఒక ఆబ్జెక్ట్‌లు అసైన్ చేసుకున్నప్పుడు ఆబ్జెక్ట్స్ నుంచి మనం ప్రింట్ చేస్తే కన్సోల్‌లో చేస్తే మనకు వేరియబుల్ వచ్చేది. అక్కడ ఉన్న వేరియబుల్ వస్తుంది. అక్కడ ఉన్న ఫంక్షన్ వాల్యూ వస్తుంది. అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా వచ్చేస్తుంది. కాకపోతే ఇలాగా మనం ఇక్కడ 3 టు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో చేసినప్పుడు ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. అన్నీ మనం రిక్వైర్ అయిపోతే డేటా ఎక్కువైపోద్ది. డేటాబేస్ ఎక్కువైపోద్ది. తర్వాత స్టోరేజ్ కూడా ఎక్కువైపోద్ది. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనకి నోడ్ జేఎస్‌లో గాని, జావాస్క్రిప్ట్‌లో గాని డీస్ట్రక్చరింగ్ అనే మెథడ్ ఉంది. డీస్ట్రక్చరింగ్ మెథడ్ అంటే ఏం లేదు. మనకి రిక్వైర్డ్ అయిన కాన్సెప్ట్‌లు మట్టుకే రిక్వైర్డ్ అయిన ఫంక్షన్స్‌ని, మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్‌ని, మనకు కావాల్సిన వేరియబుల్స్‌ని మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అయిద్దనమాట. దానికి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ తీసేసి, ఇక్కడ కూడా సేమ్ ఎక్స్‌పోర్ట్ టైప్, ఇంపోర్ట్ టైప్ పెట్టుకొని, మనకేం కావాలో సపోజ్ ఇప్పుడు మనకిక్కడ వేరియబుల్స్ ఒక 100 ఉన్నాయి. ఫంక్షన్స్ ఒక 100 ఉన్నాయి. తర్వాత ఆబ్జెక్ట్స్ ఒక 100 ఉన్నాయి. నీకు మట్టికి కావాల్సింది ఆబ్జెక్ట్స్ మట్టుకే కావాలి. ఆబ్జెక్ట్స్ గాని, ఫంక్షన్స్ గాని కావాలి. నేనిప్పుడు సెకండ్ వన్ తీసుకున్నా. ఫంక్షన్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఈ 100 ఉన్నాయి వేరియబుల్స్. ఫంక్షన్స్ 100 ఉన్నాయి. నాకు ఆబ్జెక్ట్స్ 100 ఉన్నాయి. నాకు కావాల్సింది ఫంక్షన్ 100 మట్టుకే. కాబట్టి ఫంక్షన్‌లో ఉన్న నేమ్ ఏంటి? ఎఫ్1. సో, ఎఫ్1 మట్టుకే పెట్టుకున్నాను. ఇప్పుడేం చూడు ఆబ్జెక్ట్స్ అనేవి పెడితే ఏమొస్తదో చూద్దాం. దీన్నన్నా క్లియర్ చేస్తాను. సో, చూడండి ఏమనొచ్చింది? ఎర్రర్ వచ్చింది కదా! ఎర్రర్ ఏంటి? ఆబ్జెక్ట్ ఈస్ నాట్ డెఫైన్డ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడుందో లేదు. పోనీ ఇప్పుడు చూద్దాం. ఎఫ్1 అని పెట్టినాం. చూడండి ఏమొచ్చింది? ఫంక్షన్ వచ్చింది. సో, ఫంక్షన్ వచ్చింది కదా! ఇప్పుడు ఎఫ్1 కాల్ చేస్తే ఇక్కడ ఏమనొస్తదో ఆన్సర్ చూద్దాము. కాల్ చేస్తే వచ్చింది నోడ్.js ఈస్ ఎ నోడ్.js మాడ్యూల్ కాన్సెప్ట్ వచ్చింది. దీన్ని ఇలా కామెంట్ చేసి చెప్తే ఓన్లీ మనకి అందుట్లో ఉన్న ఆ ఫంక్షన్‌లో ఉన్న మ్యాటర్ మట్టుకు వస్తది. నోడ్, నోడ్.js మాడ్యూల్ కాన్సెప్ట్ అని వచ్చింది. సో, చూసాం కదా! తర్వాత ఒక్క మట్టుకే అంటే ఇక్కడ మన ఫంక్షన్ ఇక్కడ 100 ఇయి ఉన్నాయి. 100 వేరియబుల్స్ ఉన్నాయి. 100 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 100 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ 300స్ గురించి మనం ఒక 100 మట్టుకే తీసుకున్నాం. అర్థమైందా? ఒక 100 ఫంక్షన్స్ మట్టుకే తీసుకున్నాం. సో, ఇప్పుడు నాకు తర్వాత నెక్స్ట్ టైమ్ ఇంక ప్రాజెక్ట్ అప్‌కమింగ్‌కెళ్ళినప్పుడు నాకు మాడ్యూల్స్ అవసరం వచ్చినాయి. నాకు ఫంక్షన్స్ గాని, ఫంక్షన్స్ అయిపోయి తీసుకున్నాం కాబట్టి వేరియబుల్స్ వచ్చింది నాకు. ఇప్పుడు నేనేం పెడుతున్న వేరియబుల్‌కి ఉంది ఎక్స్ అని. ఎక్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఎక్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటే ఏమొచ్చింది చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎక్స్ అని పెట్టామనుకో. చూద్దామా ఏమన్నా వస్తదా ఆన్సరు? చూడు హైదరాబాద్ అని వచ్చిందా? హైదరాబాద్‌ని కూడా యాక్సెస్ చేసుకున్నాం. తర్వాత అలాగే నాకు మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైమ్ మళ్ళీ ఏమొచ్చింది? ఆబ్జెక్ట్స్ అవసరం వచ్చింది. ఆబ్జెక్ట్స్‌ని కూడా యాక్సెస్ చేసుకున్నాం అనుకో. ఇక్కడ మనం కన్సోల్ డాట్ లాగ్ ఆబ్జెక్ట్స్ అని పెట్టిన ఆబ్జెక్ట్స్ దాని పేరేముంది? ఆబ్జెక్ట్ పేరు 3 అని ఉంది. 3 అని పెట్టాను. సో, మళ్ళీ నెక్స్ట్ నోట్ జేఎస్. చూడు బ్రాంచ్, మెన్ బ్యాచ్, నంబర్ ఇయన్నీ ఇక్కడ ఉన్నాయని కదా! వచ్చినాయా? సేమ్ నీకు నోడ్ ఫంక్షన్స్‌ది వచ్చింది. వేరియబుల్స్ వచ్చింది. ఆబ్జెక్ట్స్ వచ్చింది. సో, ఇలాగ రిక్వైర్ నీకు మొత్తం ఫైల్‌లో ఉన్న డేటా అంతా కాకుండా డేటాబేస్‌లో ఉన్న డేటా అంతా కాకుండా నీ రిక్వైర్డ్ డేటాను మట్టిగా గెట్ చేయడం కోసం ఈ డీస్ట్రక్చరింగ్ అనే మెథడ్ వాడతారనమాట. సో, అర్థమైందనుకుంటున్నాను. డీస్ట్రక్చరింగ్ ఎలాగ యూజ్ చేసుకుంటారో ఎలాగో, ఎలా యాక్సెస్ చేయాలో, ఎలా తీసుకుంటారో. ఈ రిక్వైర్ అయిన ఫంక్షన్ చూడండి. ఈ రిక్వైర్ అయిన ఫంక్షన్‌లో ఈ ఏ అనే ఫైల్‌లో మొత్తం ఈ 3 ఉన్నాయి. ఈ మూడిటిని మనం యాక్సెస్ చేసుకునే కన్నా, ఒక్కోటి యాక్సెస్ మనకు కావాల్సిన దాన్ని బట్టి యాక్సెస్ చేసుకోవడానికి మటికి డీస్ట్రక్చరింగ్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. కామన్ జేఎస్ మాడ్యూల్స్‌లో ప్యాటర్న్ ఓల్డ్ టెక్నిక్ అనమాట. ES6 మాడ్యూల్ అనేది న్యూ టెక్నిక్ అంటారనమాట. ఇక్కడ నేను రాస్తాను. కామన్ జేఎస్ మాడ్యూల్స్ అనేవి ఏంటిది? కామన్ జేఎస్ మాడ్యూల్ ప్యాటర్న్ అనేది ఓల్డ్ టెక్నిక్ అనమాట. ఓల్డ్ టెక్నిక్ ఎందులో యూజ్ చేస్తారు? నోడ్ జేఎస్‌లో యూజ్ చేస్తారు. నోడ్ జేఎస్‌లో యూజ్ చేస్తారు. తర్వాత ES6 మాడ్యూల్ ప్యాటర్న్ అనేది ES6 మాడ్యూల్ ప్యాటర్న్ న్యూ టెక్నిక్ అనమాట. ఇట్ ఈస్
న్యూ టెక్నిక్ అనమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు? రియాక్ట్లో యూజ్ చేస్తారు, రియాక్ట్ జేఎస్లో యూజ్ చేస్తారు, అండ్ నోడ్ జేఎస్లో కూడా యూజ్ చేస్తారు అన్నమాట. నోడ్ జేఎస్లో కూడా యూజ్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద మాడ్యూల్స్ని, కామన్ జేఎస్ మాడ్యూల్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అండి. కామన్ జేఎస్ మాడ్యూల్స్ని మట్టుకు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. 80% మనం ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. సమ్ టైమ్స్ ఏ6 ఇప్పుడు ప్రజెంట్ ఏ6 మాడ్యూల్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇది దీస్ ప్యాటర్న్స్ ఏం చేస్తాయి అంటే, ఏం చేస్తాయి ఆల్రెడీ మనం ఇప్పుడే చూసుకున్నాం. ఏం చేస్తుంది దిస్ ప్యాటర్న్స్ అంటే ఏ6 మాడ్యూల్స్ కానీ కామన్ చేసి మాడ్యూల్స్ కానీ ఏం చేయాలి, దిస్ ప్యాటర్న్స్ ఆర్ ఏం చేస్తాయి యూజ్డ్ టు యాక్సెస్ చేస్తాయి ఫంక్షన్స్ కానీ, యాక్సెస్ వేరియబుల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఆబ్జెక్ట్స్ని కానీ అంటే ఆబ్జెక్ట్స్ని కానీ, ఫంక్షన్ని ఆబ్జెక్ట్స్ని ఇలా ఉన్నాయని ఆబ్జెక్ట్స్ వన్ ఫైల్ నుంచి ఇంటూ ద అనదర్ ఫైల్ యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం మనం. సో ఇప్పుడు అర్థమైంది. వన్ ఫైల్ నుంచి అనదర్ ఫైల్కి యాక్సెస్ చేసుకోవడం కోసం ఈ మాడ్యూల్స్ అనేటిని యూజ్ చేస్తాం. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఏ6 మాడ్యూల్స్ ఉన్నాయి, కామన్ జేఎస్ మాడ్యూల్స్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.